ఆర్సీబీ మీద ఒట్టు. నెక్స్ట్ మ్యాచ్కి పగలకపోతే నాకు అడుగు. బెంగళూరులో వాటర్ వస్తలేదు. ఈ ఐపీఎల్ ఆడిపించుడు అవసరం అంటావా? ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ ఎవరిదో తెలియదు అనుకుంటా. రికార్డులన్నీ మాయే. మొన్న హైదరాబాద్ మ్యాచ్ చూడలేవేమో హైయెస్ట్ స్కోర్ ఎవరిదో. అమ్ముడు 49 పైన అలౌట్ చేసినప్పుడు ఐపీఎల్ చూస్తుండో లేదో మన. జరా మీరు సోషల్ మీడియాలో ఈ బిల్డప్లు ఇచ్చుడు తక్కువ చేయరు అన్న. నమస్కారం. ఐపీఎల్ క్రికెట్కి స్వాగతం. సో ఇవాళ అయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అని తెలుసు కదా ఎవరు గెలిచారు. లాస్ట్కి చిల్క జ్యోతిష్యమే నిజమైపోయింది. సో ఇవాళ అయితే మన గచ్చిబౌలి గంభీర్ ఫ్యాన్, సో కర్మన్ గడ్ కోహ్లీ ఫ్యాన్ ఇద్దరు రెడీ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే గంభీర్ బాయ్ ఫ్యాన్. అన్నా నాకు డౌటు, మీకు ఆర్సీబీ అంటే ఎందుకు ఇంత కోపం అన్నా? సారీ, ఎందుకు ఇంత ఇష్టం అన్నా? తెలుసు కదా నీకు కూడా వీళ్ళు ఎట్లా ఎగురుతారో, అందుకే వీళ్ళని సైలెంట్ పంపించాలని మా యొక్క డ్రీమ్. మీ టీంకి ఏం చెప్తారన్నా ఆర్సీబీతో మ్యాచ్ ఉన్నప్పుడు? ఇవన్నీ చెప్పిందిగా మా గౌతీ బాయ్. ఆర్సీబీ నాకు కళలో కూడా వస్తుంది, డ్రీమ్స్లో కూడా ఓడగొట్టాలి. కప్పు గెలవకపోయినా పర్వాలేదు కానీ ఆర్సీబీని మాత్రం ఓడగొట్టేసేయాలి, అదే మా లక్ష్యం. అన్నా ఒకటి ఫ్రాంక్ అడగా అన్నా? అడుగు అన్నా. మీరు ఇచ్చే బిల్డప్లకి, మీరు చేసే డైలాగులకి, మీరు చెప్పే మాటలకి మీ టీంకి ఏమైనా సంబంధం ఉందా అన్న? అసలు ఉన్నదిగా. ఆ బౌలింగ్ ఏందన్నా ఉత్క ఆరేసి మిమ్మల్ని గట్లు ఉతుకుతారా మరి? జోసఫ్ గారు లేడా? ఇన్ని పైసలు పెట్టి కొన్నాం. అచ్చా, అన్ని ఎక్కువ పైసలు పెట్టి కొన్నందుకే ఆడు ఎక్కువ రన్లు ఇస్తున్నాడు అన్న. ఇవాళ కూడా ఏదన్నా మసలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినాం. ఓ సోషల్ మీడియాలో అయితే రారా చూసుకుందాం, పాతి పెడతా, తరిమి కొడతాం, చూసిరు కదా ఎట్లా ఇచ్చారు బిల్డప్ సోషల్ మీడియా. లేదు పొరలీలు మనం ముంగట ఒక కప్పు గెలవాలి కానీ 10 కప్పులు గెలిచినట్టు బిల్డప్ ఇస్తారు వీళ్ళు. ఇవాళ గ్రౌండ్లో ఏమన్నా అయితే ఇచ్చి వాడేద్దాం అనుకున్నాం. ఏడికైతే ఆడికి పోనీ మా కోహ్లీ బాయ్ సైలెంట్ ఉన్నాడని ఏమనలే, గమ్మునున్నాం. మాతోని గెలవాలంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటే సరిపోదు, ప్లేయర్ లోపల దమ్ము ఉండాలి. నా ఒకటి అడగా అన్న, నీకు బీపీ అయితే లేదుగా? బీపీ లేదు, జీబీ ఉన్నాడు, గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఆయన ఒకటే మాట చెప్తున్నా తమ్ముడు, బెంగళూరులో వాటర్ వస్తలేదు. ఈ ఐపీఎల్ ఆడిపించుడు అవసరం అంటావా? ఆర్సీబీ ఉమెన్స్ కప్పు కొట్టింది, ఎట్లాగో మేమే కప్పు కొడతాం, ఆడిపించుడు అవసరమా? మీరు ఎగురుడు తప్ప ఏం బీకేది లేదురా. ఈ సల కప్పు నాందే. ప్రతి సంవత్సరం మీకు డైలాగ్ తప్ప ఏం మిగిలేదురా. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ ఎవరిదో తెలియదు అనుకుంటా. రికార్డులన్నీ మాయే. మొన్న హైదరాబాద్ మ్యాచ్ చూడలేవేమో హైయెస్ట్ స్కోర్ ఎవరిదో. ఓ పీకేసిరా? నో ప్రాబ్లం, మళ్ళా కొడదాం. తమ్ముడు 49 పైన అలౌట్ చేసినప్పుడు ఐపీఎల్ చూస్తుండో లేదో మన. ఈ సల కప్పు నమ్దే. జరా మీరు సోషల్ మీడియాలో ఈ బిల్డప్లు ఇచ్చుడు తక్కువ చేయరు అన్న. ఆర్సీబీ మీద ఒట్టు. నెక్స్ట్ మ్యాచ్కి పగలకపోతే నాకు అడుగు. ఎక్కువ షారీలు చేయకుర్రా బై, కప్పు కొట్టి చూపిరు ఫస్ట్. ఈ సల కప్పు నమ్దే. నా చిన్న ఉన్నప్పటి నుంచి వింటున్నా నా ఈ డైలాగ్. నా ఇంటికెళ్ళి ఎగిరిపోతేనే తప్ప మీరు కప్పు కొడతలేరు. టకాఫట్ పోటీ ఇస్తారన్నా మీకు ఎప్పుడు వీళ్ళు. చూసుకోరా, 2 కప్పులు గెలవాలని పెద్ద మీరు తోపు అనుకుంటున్నారు. మాతో తర్వాత కొట్లాడరు, ఫస్ట్ కప్పు కొట్టి చూపిరు.